హాయ్ అండి. అబుదాబిలో మేము ఫ్లైట్ బోర్డింగ్ అయిపోయాం కదా, ఫ్లైట్ ఎక్కేసాం అనమాట. ఇది చాలా పెద్ద ఫ్లైటు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత మొత్తం లగేజ్ అంతా సర్దేసుకున్నాము. సర్దేసుకున్న తర్వాత అందరం కూర్చున్నామన్నమాట. ఈ ఫ్లైట్లోని మోస్ట్లీ సగం మంది ఇండియన్సే ఉన్నారు. అంతమంది ఇండియన్స్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది ఫ్లైట్లో. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ సీట్ బ్యాక్ సైడ్ స్క్రీన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ అనేది ఇచ్చారు. ఇదేమొచ్చి రిమోట్ అనమాట. ఈ రిమోట్ మనం బయటికి తీసి కూడా వాడుకోవచ్చు, లేదంటే అట్లానే ఉంచేసి మనం జస్ట్ చేత్తో ఆపరేట్ చేసేసుకోవచ్చు టచ్ తోటి. అలాగే ఇక్కడ యూఎస్బి ఛార్జర్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడైతే ఈ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇయర్ పిన్స్కి ఇచ్చారు. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ స్క్రీన్ పైన మూవీస్, టీవీ షోస్ ఏవి కావాలంటే అవి ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఫుడ్ వచ్చేసిందండి కూర్చున్నామంటే. మాకైతే పాస్తా, చికెను ఇచ్చారు నాన్ వెజ్ వాళ్ళకి. వెజ్ వాళ్ళకి రైస్, పన్నీర్ కర్రీ ఇచ్చారు. అలాగే శనగలు స్టార్టర్గా ఇచ్చారు. ఇక్కడ స్వీట్ అయితే ఇచ్చారు. ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది స్వీటు, వదలకుండా తినేసాను. సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నైట్కి కూడా ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ ఫుడ్తో పాటు మందు కూడా ఇస్తారండి. మనకి ఏం కావాలంటే ఆ ఆల్కహాల్ రెడీగా ఇచ్చేస్తారు మనకి. లేదు ఆల్కహాల్ వద్దు, జ్యూస్ అంటే జ్యూస్ ఇస్తారు. ఓకే, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇలా అయితే చిన్న పిజ్జా ఇచ్చారండి, పాకెట్ పిజ్జా లాంటిది. ఇది కూడా చాలా బాగుంది. ఆకలి మీద ఉన్నాం కదా, ఏం పెట్టినా బాగుంది అనిపించింది, తినేసాము. అయితే మొత్తానికైతే బోస్టన్ వచ్చేసిందండి. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది బోస్టన్లో. సో అందరం అయితే దిగటానికని చెప్పేసి లగేజ్ పిక్ చేసుకొని ఇలాగా లైన్లో నిల్చున్నాము, క్యాబిన్ సూట్ కేసులు అవి పట్టుకొని. మేమైతే ఫ్లైట్ దిగిపోయిన తర్వాత మాకు సీ గేట్ ఇచ్చారు. లగేజ్ కలెక్ట్ చేసుకోమని సీ గేట్కి వెళ్ళమంటే మేమైతే అందరినీ ఫాలో అయిపోయి సీ గేట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకున్న దగ్గర లగేజ్ రావడానికి మాకు కొంచెం టైం పట్టింది. సో నా కూతురు వస్తుందని చెప్పేసి అలా ఎదురు చూస్తూ ఉన్నాను. దూరం నుంచి చూశాను కానీ ఎవరో అనుకున్నాను. తీరా దగ్గరికి వచ్చాక చూస్తే ఇంకేంటి నా కూతురు. చాలా హ్యాపీ అనిపించింది. 2 years అయింది నేను చూసి. వాళ్ళ డాడీ చూసి అయితే 3 years అయింది కదా. ఇంకా కూతురుని చూసి తెగ పొంగిపోయి మురిసిపోయి ముద్దులాడేశారు. లగేజ్ కలెక్ట్ చేసుకొని మొత్తానికైతే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి క్యాబ్ ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోయామండి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతుర్ని కలవడం, ఇంకా నా కొడుకు ఎప్పుడొస్తాడా అని వాడి గురించే మాట్లాడుకుంటూ మేము ట్రావెల్ చేసుకుంటూ మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.